హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఇంద్రజాలం గంధర్వ మాయ. ఈ కథ చందమామ మాసపత్రికలో 1997వ సంవత్సరం ఫిబ్రవరి సంచికలో భేతాళ కథలు శీర్షికన ప్రచురితమైంది. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, మొక్కవోని నీ దీక్షా దక్షతలు నాకు ముచ్చట కలిగిస్తున్నా, అర్ధరాత్రి వేళ నువ్విలా ఒంటరిగా పడుతున్న శ్రమ చూస్తుంటే జాలి కలుగుతున్నది. ఒక దేశానికి రాజువైన నువ్వు ఒక సేవకుడిలా ఎందుకిలా ఊడిగం చేస్తున్నావో అంతుబట్టకుండా ఉంది. బహుశా ఏవైనా క్షుద్ర శక్తులను వశం చేసుకొని వాటి ద్వారా నీ కోరికలను తీర్చుకోవాలని అనుకుంటున్నావేమో. అయితే క్షుద్ర శక్తులే కాదు, దేవతా శక్తులైనా సరే అవి తీర్చే కోరికలు తాత్కాలికంగా మనిషికి ఆనందం కలిగించిన కడకు మనశ్శాంతిని దూరం చేస్తాయని నా నమ్మకం. ఇందుకు నిదర్శనంగా కురూపిగా జన్మించిన తాను జగదేక సుందరిగా భాషించే అదృష్టం పట్టి కూడా చేజేతులా జార విడుచుకున్న ఒక మందమతి రాకుమార్తె కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పగడపురాన్ని జీమూతవర్మ అనే రాజు పాలించేవాడు. ఆయన మంచి స్ఫురద్రూపి. పట్టపురాణి వసుధాదేవి కూడా ఎంతో సౌందర్యవతి. అయితే వారికి లేక లేక జన్మించిన రాకుమార్తె మాత్రం కురూపి. తమ కుమార్తె ఇలా అనాకారిగా జన్మించినందుకు రాజదంపతులు ఎంతగానో కుమిలిపోయారు. అయినా కాకిపిల్ల కాకికి ముద్దన్నట్టు ఆమెకు మణిమంజరి అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచసాగారు. అయితే దేవుడు కరుణామయుడనేందుకు నిదర్శనంగా ఆమెకు తీయని కంఠస్వరం ప్రసాదించాడు. 12 ఏళ్లకే ఆమె గాత్ర సంగీతంలో నిష్ణాతురాలైంది. వీణ వాయించడం కూడా నేర్చుకుంది. ఆమె వీణ వాయిస్తూ గానం చేస్తుంటే వింటున్న పామరులే కాదు, పండితులు కూడా తన్మయత్వంతో మరో లోకంలో విహరించేవారు. చూస్తుండగానే మణిమంజరి యుక్త వయస్కురాలయ్యింది. ఇప్పుడు రాజదంపతులకు తమ కుమార్తె వివాహ విషయం ఒక సమస్యగా పరిణమించింది. కురూపి రాకుమార్తెను ఏ రాకుమారుడు కోరి పెళ్లి చేసుకుంటాడు అని వాళ్ళు మనసులో మదనపడసాగారు. ఇలా ఉండగా ఒక పున్నమి రాత్రి మణిమంజరి ఒంటరిగా ఉద్యానవనంలోని అశోక వృక్షం కింద కూర్చొని వీణ మీటుతూ శ్రావ్యంగా పాడసాగింది. ఆ సమయంలో ఆకాశయానం చేస్తూ అటుగా వచ్చిన వేదచందన అనే గంధర్వ కన్య ఆ గానానికి పరవశించి ఉద్యానవనంలో దిగి యువరాణిని సమీపించి, ఆహా, ఏమి గాత్రమాధుర్యం! మా గంధర్వలోకంలో కూడా ఇంత శ్రావ్యంగా పాడగలవాళ్లు లేరు అని అభినందించింది. హఠాత్తుగా తన ఎదుటికి వచ్చిన గంధర్వ కన్యను చూసి నివ్వెరపోయిన యువరాణి తన గానాన్ని ఆపి అప్రయత్నంగా లేచి నిలబడి బంగారపు బొమ్మలా మెరిసిపోతున్న ఆ గంధర్వ కన్యకేసి రెప్పవాల్చకుండా చూడసాగింది. తనను అబ్బురంగా చూస్తున్న మణిమంజరి మనసులోని ఆలోచనను పసిగట్టిన వేదచందన చిరునవ్వు నవ్వి తన కుడి చేతి వేలిన ఉన్న పగడపు ఉంగరాన్ని మణిమంజరి వేలికి తొడిగి, యువరాణి, ఇది మహిమగల ఉంగరం. ఇది ధరించిన వాళ్ళు ఇతరులకు నా రూపంలో జగన్మోహనంగా కనిపిస్తారు. కాబట్టి నువ్విక నీ కురూపితనం గురించి బాధపడనవసరం లేదు. అయితే ఒకటి, నీకు నువ్వు మాత్రం యథారూపంలోనే కనిపిస్తావు. మరొక సంగతి, ఈ ఉంగరం ధరించి ఎన్నడూ గుళ్ళు గోపురాలకు వెళ్ళకూడదు. ఉంగరాన్ని ధరించి దైవ సన్నిధిలో నిలబడితే ఇక శాశ్వతంగా ఉంగరం తన మహిమను కోల్పోతుంది అని హెచ్చరించి గంధర్వకన్య ఆకాశ మార్గాన వెళ్ళిపోయింది. ఈ జరిగింది కళా నిజమా అని ఆశ్చర్యపోతూ మణిమంజరి చుట్టూ చూసేంతలో రాజదంపతులు అక్కడికి వచ్చారు. వాళ్ళు అశోక వృక్షం కింద పసిడి బొమ్మలా మెరుస్తున్న యువతని చూసి దిగ్భ్రమ చెందారు. ముందుగా మహారాజు తేరుకొని, ఎవరమ్మా నువ్వు? మా మణిమంజరి ఏది అని ప్రశ్నించాడు. పక్కనే ఉన్న వీణ తన కుమార్తెదే అని గ్రహించి మణిమంజరి కాసేపు మౌనంగా ఉండి, నాన్న అంటూ తండ్రిని కౌగిలించుకుంది. రాజదంపతులు తమ కుమార్తె కంఠస్వరాన్ని గుర్తుపట్టారు. అయితే
రూపం మాత్రం ఏమాత్రం పోలిక లేకపోవడంతో అయోమయంగా ఆమె కేసి చూడసాగారు. అప్పుడు మణిమంజరి గంధర్వ కన్య గురించి తల్లిదండ్రులకు వివరంగా చెప్పింది. మహారాణి కుతూహలాన్ని అణుచుకోలేక తన కుమార్తె వేలికున్న మహిమగల ఉంగరాన్ని తాను ధరించింది. ఇప్పుడు మహారాణి మహారాజుకు యువరానికి గంధర్వకన్య రూపంలో అతిలోక సుందరిలా కనిపించింది. ఇద్దరూ చప్పట్లు చరుస్తూ పెద్దగా నవ్వారు. ఏదో ఒక కారణంగా తమ కుమార్తె కురూపితనం సమస్య పరిష్కారమైందని రాజదంపతులు ఆనందంతో పొంగిపోయారు. మహారాణి తన వేలిన ఉన్న ఉంగరాన్ని తీసి కుమార్తె వేలికి తొడిగింది. మర్నాడు గంధర్వకన్య వేదచందన రూపంలో ఉన్న యువరాణిని చూసి ఆమె చెలికత్తెలిద్దరూ అమితాశ్చర్యం చెందారు. వాళ్ళు గుసగుసలాడుతూ, ఈ మోహనాంగి మహారాజు గారి బంధువులమ్మాయి అయి ఉంటుంది. ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి. మన యువరాణి వారు ఉన్నారు, ఎందుకు ఈ సుందరి కాలి గోటికి సరిపోతుందా అనుకోసాగారు. యువరాణి తన చెలికత్తెల ముఖ కవళికలను బట్టి వాళ్ళు అనుకుంటున్నదేమిటో గ్రహించి ఒకసారి చిన్నగా నిట్టూర్చి, ఏమే మల్లిక, వసంత, ఏమిటలా నా కేసి వింతగా చూస్తున్నారు, ఇటు రండి అన్నది. యువరాణి కంఠస్వరం పోల్చుకొని చెలికత్తెలిద్దరూ ఆమెను సమీపించి, క్షమించండి యువరాణి, ఏ మహర్షి వరమో తమరు దేవకాంతలను తలదన్నేలా ఉన్నారు, ఆహా అంటూ అభినందించారు. అయితే యువరాణిని ఇప్పుడు ఒక కొత్త దిగులు పట్టుకున్నది. అందరికీ తను ఇప్పుడు జగన్మోహనంగా కనిపించినా తన కళ్ళకు మాత్రం మునుపటి కురూపి రూపంలోనే కనిపించటం ఆమెకు నిరాశ కలిగించింది. అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్నప్పుడల్లా ఈ చేదు వాస్తవం ఆమెకు మనశ్శాంతి లేకుండా చేసేది. ఈ పరిస్థితుల్లో ఆమె పుట్టినరోజు పండగ వచ్చింది. ఎప్పటిలా అప్పుడు కూడా మహారాజు కొన్ని వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. అన్నిటికీ చివరగా ఒక ఇంద్రజాలికుడు తన బృందంతో ఇంద్రజాల ప్రదర్శనలు ఇవ్వవచ్చాడు. అతడి వెంట పెళ్లిడికొచ్చిన కుమార్తె ఉన్నది. ఆమె మెడ నుంచి డోలు ఒకటి వేలాడుతున్నది. ఇంద్రజాలికుడు ఒక మామిడి టెంక మీద గంపను బోర్లించి రాగి కట్లతో ఉన్న ఒక చిన్న దండాన్ని దాని చుట్టూ తిప్పుతూ ఏవో మంత్రాలు చదవసాగాడు. అతడి కూతురు డోలు వాయించడం ప్రారంభించింది. కొద్దిసేపు తర్వాత అతడు గంప పైకెత్తాడు. అక్కడ చిన్న మామిడి చెట్టు, దాని కొమ్మకు దానిమ్మ పండు కనిపించాయి. ఇది కొత్త రకం ఇంద్రజాలం, అద్భుతం అంటూ ప్రేక్షకులు చప్పట్లు చరిచారు. ఇంద్రజాలికుడు నవ్వి, మామిడి చెట్టు దానిమ్మ పండు కాసింది, అయ్యలారా దీని రుచి ఎలా ఉన్నదో చూడండి అంటూ పండును ముక్కలుగా కోసి దాపులనున్న ప్రేక్షకులకు ఇచ్చాడు. వాళ్ళు వాటిని తింటూనే, ఆహా మహాద్భుతం, చూపులకు దానిమ్మ పండు, రుచి మాత్రం జామ పండుది అంటూ పెద్దగా చప్పట్లు చరిచారు. రాజు పక్కన ఉన్న ఆసనంలో కూర్చొని ఉన్న యువరాణి కూడా ఆశ్చర్యపోతూ చప్పట్లు చరిచారు. ఆ తర్వాత ఇంద్రజాలికుడు మరికొన్ని అద్భుతాలు ప్రదర్శించి చివరగా రాజుకు తన కుమార్తెను చూపుతూ, ప్రభు, ఈమె నా ఒక్కగానొక్క కూతురు. నా కళ్లకు నాగకన్యలా కనిపిస్తుంది. కానీ నేను దీన్ని పెళ్లి చేయాలని ప్రయత్నిస్తే ప్రతి ఒక్కడూ పెద్ద అనాకారి అంటూ పారిపోతున్నాడు. ప్రభువులు, రసజ్ఞులైన ప్రేక్షకులు నా కుమార్తె ఎలాంటి అందగత్తో చూడండి అంటూ మంత్రోచ్చారణతో ఆమె తలకు చేతిలో ఉన్న మంత్రదండాన్ని తాకించాడు. ఆ మరుక్షణం ఇంద్రజాలికుడి కుమార్తె మిలమిల మెరుస్తున్న వస్త్రధారణతో తల మీద పాము పడగ ఆకారంలో ఉన్న మేలిమి బంగారు కిరీటంతో ప్రేక్షకులకు మెరుపులా కనిపించింది. రాజుతో పాటు ప్రేక్షకులందరూ అద్భుతాశ్చర్యాలతో హర్షధ్వానాలు చేశారు. ఇంద్రజాలికుడు వినయంగా తల వంచి సభకు నమస్కరించి మంత్రదండంతో తాకించిన కుమార్తెను ఎప్పట్లా చేసి, ప్రభువులకు సభికులకు ఒక చిన్న మనవి, ఇంతవరకు నేను చేసినవేవీ నిజం కాదు, ఇంద్రజాల విద్యతో కల్పించిన భ్రమలు అన్నాడు. రాజు ఇంద్రజాలికుణ్ణి ప్రశంసించి భటుడి ద్వారా 1000 బంగారు నాణాలు కానుకగా ఇచ్చాడు. వేదిక మీద తల్లిదండ్రుల పక్కన కూర్చొని ఇంద్రజాలికుడి ప్రదర్శన చూస్తున్న యువరాణి హృదయంలో ఒక అనిర్వచనీయమైన భావ సంఘర్షణ మొదలైంది. ప్రదర్శన ముగిసిన వెంటనే ఆమె ఒక నిర్ణయానికి వచ్చి ఆసనం మీద నుంచి దిగి ఇంద్రజాలికుణ్ణి సమీపించి మహిమగల ఉంగరాన్ని అతడి చేతిలో పెట్టి, ఇది నీకు నా పుట్టినరోజు కానుక. ఈ ఉంగరంలో నీ ఇంద్రజాలానికి సరితూగగల
గంధర్వమాయ ఉన్నది, తీరుబడిగా పరీక్షించి చూసుకో అని అక్కడి నుంచి తిరిగి చూడకుండా అంతఃపురానికి వెళ్ళిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కురూపిగా జన్మించిన రాకుమారికి గంధర్వకన్య ఇచ్చిన మహిమగల ఉంగరం నిజంగా వరప్రసాదమే గదా. ఆ ఉంగరం సాయంతో తనకు నచ్చిన ఏ రాకుమారుణ్ణో వివాహమాడవచ్చు కదా. అలా చేయక ఆ అమూల్యమైన ఉంగరాన్ని ఇంద్రజాలికుడికి బహూకరించడం వెర్రితనం కాదా? ఆ క్షణంలో ఆమెకు మతి చాంచల్యం కలిగిందనో, లేక ఇది అని చెప్పలేని నైరాస్యం వల్ల మూర్ఖంగా ప్రవర్తించిందనో అనుకోవలసిందే కదా. ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, గంధర్వకన్య యువరాణి మణిమంజరికిచ్చిన ఉంగరం మహిమగలదైనా ఆ మహిమకు కొన్ని పరిమితులున్నాయని తెలుస్తూనే ఉంది. ఇతరులు చూసి ప్రశంసిస్తున్న రూపం తనది కాదని, గంధర్వకన్య నుంచి అరువు తెచ్చుకున్నదని ఆత్మాభిమాని అయిన యువరాణి ఎన్నటికీ మరిచిపోలేదు. అంతేకాక ఆ ఉంగరాన్ని ధరించి ఆమె దైవ సన్నిధికి వెళ్లే అవకాశం లేదు. అప్పుడు ఉంగరం తన మహిమను కోల్పోయి తన కురూపి రూపం బయటపడుతుంది. ఇక వివాహ విషయానికి వస్తే తన పరిస్థితికి ఇంద్రజాలికుడి కుమార్తె పరిస్థితికి తేడా ఏమీ లేదు. నిజ జీవితంలో ఆమె నాగకన్య కాదు, తను గంధర్వకన్య కాదు. ఒకటి ఇంద్రజాలం, రెండవది గంధర్వమాయ. ఆమె ఇంద్రజాలికుడి ప్రదర్శన చూశాక వాడు జీవనోపాధికి చేస్తున్న ప్రదర్శన లాంటిదే భవిష్యత్తులో భర్తను ఎన్నుకునే విషయంలో తను చేయబోతున్నాననే ఊహ ఆమెను చిత్తక్షోభకు గురిచేసిందన్నది వాస్తవం. మంత్రతంత్రాల వల్ల, మహిమల వల్ల అరువు తెచ్చుకునే అందం శాశ్వతం కాదని, అలాంటివి ఆత్మసంతృప్తిని, ఆనందాన్ని కలిగించలేవని గ్రహించడం వల్లనే ఆమె ఉంగరాన్ని ఇంద్రజాలికుడికి బహుమతిగా ఇచ్చి తన విజ్ఞతను, విశాల హృదయాన్ని చాటుకున్నది. ఇలాంటిది హృదయ నైర్మల్యం కలవాళ్లు చేసే పని తప్ప మందమతులు, మూర్ఖులు చేసేది కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.